నమస్తే. మీరు చూస్తున్న లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఒక నియోజకవర్గ పరిధిలో ఉన్నాం. 13వ తేదీన జరిగిన, అంటే ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా, మహబూబాబాద్ పార్లమెంటుకు జరిగిన పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అనంతరం ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ అభ్యర్థి అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే విషయంపై మనం పబ్లిక్ టాక్ను స్వీకరించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతం, అంటే మనం పర్యటిస్తున్న ఈ ప్రాంతంలో ఓటరు అంటే ఓటు వేసిన తర్వాత 4వ తారీఖు జరిగే కౌంటింగ్ ఏదైతుందో దానికి ముందు ప్రజల మనోభావాలు, అంటే ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఊరు వాడ తండాల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలు అయినాయి కదా, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, టీఆర్ఎస్ నుంచి కవిత, బీజేపీ నుంచి సీతారాం నాయక్, ఈ ముగ్గురు మెయిన్ పార్టీలు పోటీ చేసిండు. ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, మనం ఎవరికో ఒకరికి వేసినాం. సరే, ఓట్లు అయిపోయిన తర్వాత ఎవరు గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు ఊళ్ళల్లో? ఊళ్ళో కాంగ్రెస్ వెళ్తుందని అన్నట్టుగానే ఉన్నది. కాంగ్రెస్ అనే దాని మీదనే ఉంది ఓపు. అందరూ మీ దగ్గర వాళ్ళు, మీ బజార్ వాళ్ళు, వాడోళ్ళు, బజారోళ్ళు, మా ఊరోళ్ళు కూడా మొత్తం అటే వేసారు, కాంగ్రెస్కే వేసారు. బలరాం నాయక్ గెలిచారంట. బలరాం నాయక్ మీదనే ఉంది. సరే, చెప్పలేము అనుకోండి. ఇక్కడైతే వేసింది మొత్తం కాంగ్రెస్కి వేసారు. వేరే ఊళ్ళల్లో కవితకే వేయచ్చు, అట్లా చెప్పలేం కదా. ఇక్కడి వరకు అయితే బలరాం నాయక్కే వేసారు మా ఊరు వరకు. ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారుగా, కాంగ్రెస్ అంటున్నారు. అంటే గెలిచేది కాంగ్రెస్. అవును. మరి ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ గెలిస్తే గెలవనియండి, ఏమైతుంది గెలవనియండి. మీ ఊర్లో అనుకునేది అయితే ఇది కాంగ్రెస్ గెలుస్తా అనుకుంటున్నారు. బలరాం నాయక్. బలరాం నాయక్ అంటే మీ ఊర్లలో ఓట్లు వేసిన తర్వాత అనుకుంటారా? అనుకుంటున్నాం సార్. ఏమి అనుకుంటారు? బలరాం నాయక్ గెలుస్తాడని అనుకుంటారా? మంచి మెజార్టీ వస్తుంది సార్, వస్తుంది. ఒకవేళ బలరాం నాయక్ గెలవకుండా మాలోత్ కవితో సీతారాం నాయక్ గెలిస్తే? ఇక మాకైతే ఇటు సైడ్ బలరాం నాయక్ అని ఉన్నది టాక్. అందరు అనుకునేది కూడా బలరాం నాయక్. మాకు తెలియదు, నా వరకు కాంగ్రెస్ గెలుస్తుందని అనుకుంటాను. అంతేనా? అంతే. మరి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ఇక వాళ్ళు నాకు తెలియదు, మేము బయటకు వెళ్ళట్లేము. మాకు తెలియదండి, మేము వినట్లేను. వినంది ఎట్లా చెప్పాలి? మీరైతే నా కాంగ్రెస్ వస్తుంది, అంతే, పక్క కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు ఉన్నది ఏంటంటే ప్రజెంట్గా పాలకులు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మెజారిటీగా, అంటే ఇప్పుడు మా విలేజ్ అయితే నేను చెప్పగలను. ఇన్ని మండలాలలో నేను చెప్పాలంటే చెప్పలేను, ఒక సాధారణ వ్యక్తిని. మీ వాళ్ళే మీ చుట్టుపక్కల వాళ్ళు అనుకునే చెప్పండి. అయితే ఇక్కడ మాత్రం మేము 150 నుంచి 200 లీడు టీఆర్ఎస్కు, బీఆర్ఎస్కు బరాబరి చేస్తాం మా విలేజ్ నుంచి. మొత్తం ఓవరాల్గా మీకు అక్కడక్కడ ఉన్న తెలిసిన దాన్ని బట్టి కూడా ఏమనుకుంటారు పార్లమెంట్లో? సరే, మీరు చేసిన సర్వే వేరు, మేము చేసిన సర్వే వేరు. సరే, మాలోత్ కవిత వారికి కొంచెం మైనస్ ఉన్నది. కొంచెం బలరాం నాయక్ ఏంటంటే ఇంతకుముందు ఆయన ఒక మంత్రి చేసిండు, కొంచెం మెజారిటీగా రావచ్చు అనుకుంటున్నాం. బలరాం నాయకే అని మీకు తెలిసింది అంతే. ఊళ్ళో అనుకుంటారు కాంగ్రెస్కి వెళ్తుందని అంటారు, కానీ మా ఆయన వెళ్తాడే, బాలరాం వెళ్తాడే మరి. బలరాం నాయకేనా? అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు వాడకట్టు అలా అట్ట అనుకుంటారు, విన్నాం. మరి మనం ఎవరు గెలిచేది మనకు తెలియదు. అనుకునేది అయితే వింటాను. ఎవరు గెలుతారని? కాంగ్రెస్ గెలుతాడో బాలరాం వెళ్తాడో అన్నారు, ఇద్దట్లో ఎవరు వెళ్తారో అనుకుంటారు ప్రజలు. కాంగ్రెస్ బలరాం నాయక్ అదే కలుతుంది అంటారు. అంతేనా? కాంగ్రెసే గెలుతాయంట. కాంగ్రెసే గెలుతుంది అంటారు, కానీ ఇక వీళ్ళు ఎవరు గెలిచేది మనకు లెక్క పెట్టేదానికి మనకు తెలియదు. అంతే అంతే. మురళి నాయక్ గెలుతారు. మురళి నాయక్, బలరాం నాయక్. బలరాం నాయక్ ఎందుకు? ఇక మరి ఎందుకో మరి ఆయనే గెలుతారని అందరు ఎవరి నోట్లు చూసినా అదే మాట మాట్లాడతారు. మీ మాట ఎట్లుంది? మాది కూడా అదే ఉన్నది. అంతేనా? బలరాం నాయక్. కవిత గెలవదా మరి? ఏమో గెలుతుందా అంటే ఇక అది ఏం గెలుతుంది మనకు? సీతారాం నాయక్ ఏమో ఇక అది కూడా నమ్మకం తక్కువే. అదే మీ ఒపీనియన్ అయితే మీ వాడకట్ల మాత్రం అట్లా బలరాం నాయక్ అని. బలరాం నాయకే. ఏంటంటే మన కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు మొన్న వేసిన ఓట్లు 4వ తారీఖు లెక్క పెడతారు కదా, ఆ ఓట్లల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఎవరు గెలుస్తారో మనకి లెక్క పెట్టాక తెలుస్తుంది. అనుకుంటారుగా, ఊళ్ళో అనుకుంటారుగా, ఏ ఓటు వేసి వచ్చినా. మాకు మట్టికి మాత్రం కాంగ్రెస్ వస్తుంది పైన అనుకుంటున్నాం. మన మైబాద్లో ఎంపీ కూడా అదే వస్తుంది అనుకుంటున్నాం. ఎవరు? బలరాం నాయక. బలరాం నాయక్ వస్తారు. అంటే ఇరుగు పొరుగు చుట్టుపక్కల వాడు అందరూ అంతే అంతే, ఆయన అనుకుంటారు. బలరాం నాయకే వస్తాడు. ఎందుకు?
కారణం అయితే పరిపాలన పైన ఉన్నది కదా మన కాంగ్రెస్ సీఎం అని ఆయనే వస్తాడు గ్యారెంటీగా. అంటే మీ ఏరియాలో అదే అనుకుంటారా? అదే అనుకుంటున్నాం. బలరాం నాయక్ అనుకుంటారా? అవును అవును. బట్రాన్ నాయకు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బలరాం నాయక్ గెలుస్తారా? అంటే మీ ఊర్లల్లో ఇదే అనుకుంటారా? అదే అనుకుంటాను. మొత్తం మొత్తం అదే కాంగ్రెసే, బలరాం నాయకే. బట్రాన్ నాయకే. చూశారు కదా, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఒక ప్రాంత అంటే ఒక నియోజకవర్గంలోని ప్రజల మనోభావం ఏ విధంగా ఉంది. అక్కడ మేజర్గా బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయకే మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు, ఖచ్చితంగా బలరాం నాయక్ గెలుస్తాడని అంటున్నారు. ఒకవేళ ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా బలరాం నాయకే గెలుస్తాడనే అభిప్రాయాన్ని అక్కడ ఓటర్లు లేదా ప్రజలు వారు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా మొత్తానికి 4వ తారీఖు జరిగే కౌంటింగ్ సందర్భంగానే గెలిచే అభ్యర్థి అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి కొన్ని అంటే లలిత న్యూస్ సర్వే చేసి లలిత న్యూస్ ఆధ్వర్యంలో పబ్లిక్ టాక్ స్వీకరించిన ప్రాంతాల్లో ఉన్న అభిప్రాయాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాం. బలరాం నాయక్ గెలుస్తారని స్పష్టంగా తెలియజేస్తున్నారు. 4వ తారీఖు జరిగే కౌంటింగ్లో ఎవరు గెలుస్తారనేది మనకు అర్థమైంది. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.